శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు, ఔరంగాబాద్కర్ భార్య. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కరించిరి. ఇద్దరు కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో నొక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనను, ఇంకొకరు అడగకుండానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించను. అక్కడున్న శ్యామ బాబాని ఇట్లా అడిగాను, ఇది ఏమి, ఇద్దరు కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వాణ్ణి తిరస్కరించితివి, ఇందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చాను, శ్యామా, ఎందులకు నీకేమి తెలియదు, నేను ఎవరి వద్ద ఏమీ తీసుకొనును, మసీదు మాయి బాకీని కోరును, బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకిల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవా, నాకేమీ అక్కరలేదు, నేనెప్పుడు స్వతంత్రుడను. రుణము శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించియే చీరవలను, దానిని తప్పించుకుని మార్గం లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు, ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతం ఇచ్చేదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమంగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200లకు హెచ్చను. తుదకు 700లకు హెచ్చను. అతడు ఐశ్వర్యము అనుభవించుచు కాలమందు తన మృక్కును మరచను. అతని కర్మఫలమే అతని నిటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తంని 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగితే. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారపై కూర్చుంటిని. యజమాని నన్ను బాగుగా నాదరించి చక్కని భోజనం పెట్టాను. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండుమనను. నేను అక్కడ నిద్రపోయింది. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడ కన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యం నంతయు దొంగలించను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయిను. నేను మిగుల బాధపడితిని, ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతియు నోట్ల రూపంగా నుండెను. ఆ బ్రాహ్మణుడే దాన్ని దొంగిలించని అనుకుంటుని. భోజనం నీరు రుచించవయ్యను. వసారపై ఒక పక్షము కాలం కూర్చుండి నాకు కలిగిన నష్టం నాకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూచి ఎందులకు ఏడ్చుచుంటివని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పితిని. వారిట్లనిరి, నేను చెప్పినట్టు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళుము, వారి చిరునామా నేనిచ్చెదను, వారి శరణు వేడుము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యం దొరుకునంత వరకు విసర్జింపుము. నేను ఫకీరు చెప్పినట్టు నడుచుకుంటేని నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు రొడ్డునకు పోయి తిని. అక్కడ ఒక స్టీమర్ ఉండేను. దానిలో జనులు ఎక్కువగా నుండుటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి నెక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను. శ్యామ వారిని ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టాను. భోజనం సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా నున్నదనను. బాబా వారెన్నడూ సముద్ర తీరంలోకి పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట గాని వచ్చుట గాని జరగలేదు. కానీ దాని భావము తమకేదైనా తెలిసినదా అని వారు అడిగాను. అతిథుల మనస్సులు కరిగెను. వారు కండ్ల తడిపెట్టుకొని ఏడ్చుచూ బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గుర్చియే, వారు చెప్పిందంతయు మా విషయమే, వారికి ఎట్లు తెలిసినా అనున్నది గొప్ప చిత్రం. భోజనమైన తర్వాత పూర్తి వివరములు చెప్పేదమన్నది. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను చెప్పతొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి,
లోయలోనున్న యూరోప్ మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళి తిని, నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతము ఇచ్చదనని దత్తదేవునికి మొక్కుకుంటుని. వారి దయ వల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరిచి తిని దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకొనిరి. అది దక్షిణ కాదు, అది పాత బాకీ తీర్చుకొనక మరచిన మొక్కును చెల్లించుట. నీతి: బాబా ఎన్నడూ డబ్బు భిక్షమెత్తలేదు. సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదికారిగాను, వరమును ప్రసాదించుట, పరమును సాధించుట కడ్డుగాను భావించువారు. భక్తులు దానిని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయం నా భక్త మహాల్సపతి ఒక నిదర్శనం. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండెను. అయినను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదార వర్తకుడైన హంసరాజాను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యంను బాబా సముఖంన మహాల్సపతికి ఇచ్చాను. కానీ బాబా దాన్ని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించాను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరం నుండి నౌకరు చేయుచుండినను దురదృష్టం నా వాడు చెడు మార్గంలో పడాను. వాని మనస్సు మారిపోయాను. వాడు నా ద్రవ్యమంతయు దొంగలించను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయింది. బాబా సరిగా ఆ మొత్తంని ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుతూ కూర్చుంటిని. నా ప్రయత్నంలన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడితిని. విచారగ్రస్తుడై దుఃఖంతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణంను తెలుసుకొనిను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు, షిరిడీ సాయను ఔలియా ఉన్నారు, వారికి మొక్కుము, నీకు ప్రేమైన ఆహారంను విడుము, నీ మనస్సులో వారి దర్శనం చేయు వరకు నీకు ప్రేమైన ఆహారంను తిననని మొక్కుకొను అనెను. నేనట్టులే, బాబా, నా ద్రవ్యం దొరికిన పిమ్మట, నీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినదను అని మొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడిట్లనెను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధంగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమనర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికంత దూరము వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యంను తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గంన నడిపించు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మృక్కును మరచి తిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో నున్నప్పుడు బాబాను స్వప్నంలో చూచి తిని. షిరిడికి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవనిశ్చయించి తిని. నేను హార్బార్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెన్ ఒప్పుకోనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చాను. అక్కడి నుండి ఇక్కడకు రైల్లో వచ్చేది. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమిక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టం ఏమని చెప్పవలను. బాబా మా ద్రవ్యంను తిరిగి రాబట్టెను, ఇక్కడకు లాక్కొని వచ్చెను. షిరిడి జనులారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలానా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యం అంతయు
మీ పుణ్యం అనంతము, ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగిను. సాయే మన దత్తుడు, వారే మన మృక్కు కొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. శ్రీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తి మతమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సకారం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందింది. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చాను. అచట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపాను. ఆమె ఎప్పుడు మసీదు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండువారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానం కావాలని కోరుకొనుటకై తగిన అవకాశంనకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తుట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా నున్నప్పుడు తన విషయంలో జోక్యం కలగజేసుకొనమనని. శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు, ఆయనను ఆమె కూర్చి ప్రయత్నించదననియు, సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పింది. బాబా భోజన సమయంన మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరబత్తులతో సిద్ధంగా నుండుమనియు, తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలననియు చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లాను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గల గిల్లునట్టి పెంకి దేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదేనా మన సాన్నిధ్య ఫలితం అనను. బాబా ఇట్లను, శ్యామా, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్ళ గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవము మాకు కావాలను. మీ నుండి మాకు గౌరవం కానీ, స్వర్గం కానీ, విమానం కానీ అవసరం లేదు. మీ పాదంలో ఎందు నమ్మకము మాకెప్పుడూ ఉండుగాక. బాబా ఇట్లను, అవును, నేను వచ్చింది అందుకే. ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దపై కూర్చొని శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరబత్తులు ఇచ్చాను. బాబా ఆ టెంకాయ నాడించను. అది ఎండున్నది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దం వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అటులే ఆడవలనని వేడుచున్నది, కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో ఇమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లనుకొనుటకు ప్రజలెంత అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావంను నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదంను ఇవ్వకున్నావు. ఆ సంవాదం కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగుననను. ఎప్పుడని శ్యామ అడిగాను. 12 మాసంలోనని బాబా జవాబిచ్చాను. టెంకాయను పగలకొట్టిరి. ఒక చిప్పని ఇరువురు తినిరి, 2వ చిప్ప ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానం కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసేదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను. మీరు దీనిని చూచెదరుగాక అని. 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడేది. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చాను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాల కట్టించెను. 36వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.
సాయి మన రాముడు, సాయి మన దేవుడు, సాయి మన కృష్ణుడు, సాయి మన భగవంతుడు, సాయి మన దేవుడు. ఓం సాయి నమో నమః, శ్రీ సాయి నమో నమః, జయ జయ సాయి నమో నమః, సద్గురు సాయి నమో నమః.